पूरा लोकल। రేవంత్ పాలన ఉయ్యాలో ఎన్నెన్ని ఇబ్బందులు ఉయ్యాలో ఆడబిడ్డత పరిహాసమా ఆడబిడ్డత పరిహాసమా ఆడబిడ్డత పరిహాసమా ఏంటి రాజ్యం వద్దురా నాయన వద్దురా నాయన వద్దు వద్దు నాయన ఖండాంతరాల్లో మన ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయినా కూడా ఆడబిడ్డలకు సారే చీర ఇచ్చి మా బతుకమ్మ చీరలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇవి మా బతుకమ్మ చీరలు, నీ బతుకమ్మ చీరలు ఎక్కడా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టి మన బతుకమ్మ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ప్రతి ఒక్కరిని కూడా రోడ్డెక్కించి బతుకమ్మ ఆడించి మన నిరసనను తెలియజేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన బతుకమ్మను ఈరోజు రేవంత్ రెడ్డి అవమానిస్తూ ఉన్నాడు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను కూడా మాయం చేసిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను మాయం చేసి ఈరోజు ఆడబిడ్డలను అవమానపరుస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి పాలన ఉంది. రేవంత్ రెడ్డి అబద్ధాలు అనే పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు. ఆడబిడ్డలను గోసపోసుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. ఇవాళ ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, 2 చీరలు ఇస్తా అని చెప్పినావు, 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ప్రతి ఇంటికి మా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఆడబిడ్డకు ధరతో సమస్య లేదు. ఆడబిడ్డకు సారే ఇచ్చి అత్యంత గౌరవాన్ని ఇచ్చి మన తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా సారా ఇచ్చి గౌరవించడం జరిగింది. కానీ 24 నెలలైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 బతుకమ్మ పండుగలు అయిపోయినా కూడా చీరలు ఇచ్చే పరిస్థితి ఈ బతుకమ్మ ముఖ్యమంత్రిలో కనిపిస్తలేదు. చీరలు ఇస్తలేడు. ఇస్తాము గ్రూపులు ఉన్న వాళ్ళకే మాత్రమే ఇస్తామని అంటున్నారు. గ్రూపులు ఉన్న వాళ్ళే ఓటేస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డదని ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి మాట వెనకకు తీసుకున్నాడు. బతుకమ్మ పండుగ అయిపోయింది, చీరలు ఇస్తలేడు, ఆడబిడ్డలకు గౌరవం ఇస్తలేడు, 2500 రూపాయలు ఇస్తలేడు, ఒక్కొక్కరికి 1,00,000 చిల్లర బాకీ పడి ఉన్నాడు ఈ గౌరవ ముఖ్యమంత్రి ఖబర్దార్. ఆడబిడ్డలు తలుచుకుంటే నీ సీటు కదిలిపోతుంది, నీ పీఠం కదులుతుంది. కాంగ్రెస్ పతనానికి ఆడబిడ్డల ఉసురు బతుకమ్మ చీరలే ముఖ్య కారణమని మేము తెలియజేస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన గౌరవాన్ని ముఖ్యమంత్రి ఆనవాళ్ళను చేర్పేస్తా అంటా ఉన్నాం. నిజంగా సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఇవాళ ముఖ్యమంత్రి ఆనవాళ్ళను చెరిపే దమ్ము నీకుందా? ఇవాళ ముఖ్యమంత్రి ప్రతి ఆడబిడ్డ గుండెల్లో, తెలంగాణ ఆడపడుచుల గుండెల్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనను చెరిపేసే ప్రసక్తి లేదు. చెరిపేసే ఆలోచనను కూడా విరమించుకో. నీ ప్రభుత్వం కుప్పగూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ బతుకమ్మ చీరలు 2 రోజులైతే రేపైతే బతుకమ్మ ఆడుకుంటారు. ఆడబిడ్డల చీరలు ఎక్కడా? రేవంత్ రెడ్డి అని ప్రతి ఆడబిడ్డ కూడా అడుగుతా ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ మాటలు, నీ పాలన సరిగ్గా ఉండాలి. నువ్వు ప్రభుత్వం నడుపుతా ఉన్నావు, ప్రతిపక్షాన్ని చూసి గుండెలు బరువు అయిపోతా ఉన్నాయి. నీ గుండెలు బరువు తగ్గించుకొని పాలన చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ పోని ఆశ చెప్పి ప్రభుత్వంలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణ మహిళా లోకాన్ని మోసం చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వంకి వచ్చే ముందు మరి మహిళలకు, అత్తకు, కోడలకు కూడా ప్రతి ఇంటికి 2500 ఇస్తామని, కళ్యాణి లక్ష్మి మరి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని, 2,000 ఒంటరి మహిళలకు కానీ, వృద్ధాప్య మహిళలకు కానీ 2,000తో పాటు 4,000 రూపాయలు చేస్తామని అన్నాడు. మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున మరి నమ్మించి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి మహిళా లోకాన్ని, ఆ రోజు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా మరి బతుకమ్మ పండుగ గొప్ప పండుగ, మంచిగా కొత్త బట్టలు కట్టుకొని వారు బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మరి ఒక పుట్టింటి కట్నంగా మరి ఆ రోజు ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దాన్ని మరిపియాలని ఇలా మరోసారి చీరలు ఇస్తాం అని మరొక్కసారి మహిళా లోకాన్ని మోసం చేసినందుకు వెంటనే తెలంగాణ మహిళా
మనులందరికీ మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇక నమ్మరు, మహిళలు మిమ్మల్ని నమ్మరు. 2500 పోయినాయి, గ్యాస్ అన్నారు గ్యాస్ పోయింది, కరెంట్ అన్నారు కరెంట్ పోయింది, తులం బంగారం అన్నారు తులం బంగారం పోయింది. స్కూటీ విద్యార్థులకు మహిళా విద్యార్థినికులకు అందరికి స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ మోసం చేసారు. ఇవాళ మహిళా లోకం అందరికి కూడా బతుకమ్మ చీరలు ఇస్తా అంటే పాపం ఈ ప్రభుత్వం చీరలు ఇస్తారనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న మహిళా లోకం అంతా మరి ఆశతోని ఎదురు చూసిర్రు. మరి షాపింగ్ కూడా చేయలేని పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మళ్ళా మహిళా లోకాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగమైన క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, మీతో ఏం చేతన కాదు, మీరు ఏం చేయరు. ఈ మహిళా లోకం, రైతాంగం, విద్యార్థి, ఉద్యోగులు, వ్యాపారులందరికీ కూడా తెలిసిపోయింది. 22 నెలల పాలనలో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిర్రు, తర్వాత చెప్పిన హామీలు ఎగ్గొట్టిర్రు. తప్పకుండా ప్రజలు గ్రామాలలో మిమ్మల్ని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు మహిళా లోకమంతా ఎదురు చూస్తుందని తెలియజేస్తూ బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.